నమస్తే, వెల్కమ్ టు వాట్ టీవీ. నేను సచిన్. ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మీ ముందుకు వచ్చేసాను. అదేంటంటే మనుషులు రోబోలు కలిసి పిల్లల్ని కనొచ్చంటోంది చైనా. ఇంట్రెస్టింగ్ గా ఉంది కదా, షాకింగ్ గా కూడా ఉంది కదా. ఇంకెందుకు కలిసి వెంటనే ఈ రీల్ ని సేవ్ చేసుకోండి. అట్ ద సేమ్ టైం మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఎలాగంటారా, మీకు సరోగస్ ఐడియా ఉంది కదా. పురుషుల నుంచి ఇటు స్పర్మ్ ని తీసుకోవడం, అలాగే మహిళల నుంచి ఎగ్ తీసుకొని సరోగసీ పద్ధతి ద్వారా పిల్లల్ని పుట్టించడం. ఇదే కాన్సెప్ట్ తో ముందుకు వెళ్తోంది చైనాలోని కైవాట్ టెక్నాలజీ. ఏం చేస్తోందంటే కనుక సరోగసీకి ప్రత్యామ్నాయాన్ని చూసే ప్రయత్నం చేస్తుంది. సరోగసీకి మనకు తెలుసు చాలా లీగల్ ఇష్యూస్ ఉంటాయి. దాంతో పాటు మహిళలకు సంబంధించి కాస్త ఇబ్బందికర వాతావరణం అంటూ కూడా చర్చ జరుగుతున్న తరుణంలో సరోగసీకి ఆల్టర్నేటివ్ గా దీన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుందంట. దీంట్లో ఏం చేస్తుందంటే ఈ కైవాట్ టెక్నాలజీ రోబోలో కృత్రిమ గర్భాశయాన్ని ఏర్పాటు చేస్తోంది. సో కృత్రిమ గర్భాశయాన్ని ఏర్పాటు చేసి దాంట్లో పిండాన్ని వృద్ధి చెందేలా చేస్తుంది. 9 నెలల తర్వాత బిడ్డ బయటకు వస్తుంది. మరి ఈ క్రమంలో బిడ్డకు ఫుడ్ ఎలా, ఆ న్యూట్రిషియస్ ఫుడ్ ని, మరి ముఖ్యంగా ఆ ఫుడ్ ని పైపుల ద్వారా లోపల ఉన్న ఆ పిండానికి పైపుల ద్వారా ఫుడ్ ని పంపించే ప్రయత్నం చేస్తున్నట్టు. అంటే న్యూట్రిషియస్ అంటాం కదా, న్యూట్రియన్స్ ని, సో వీటిని పంపించే ప్రయత్నం చేస్తుందట. దీంతో పాటు దీనికి సంబంధించి ఇప్పటికే డెవలప్మెంట్ జరిగింది. ఆ కృత్రిమ గర్భాశయాన్ని ఇప్పటికే తయారు చేస్తా ఉంటూ కూడా ఈ కైవాట్ టెక్నాలజీ చెప్పుకొచ్చింది. దీన్ని ప్రోటోటైప్ నెక్స్ట్ ఇయర్ రాబోతుందంట. నెక్స్ట్ ఇయర్ కదా దీని ప్రోటోటైప్ రావచ్చు అంటూ కూడా దానికి సంబంధించిన అధికారులు కావచ్చు, దానికి సంబంధించిన వాడు చెప్పిన పరిస్థితి. అయితే దీని కాస్ట్ ఎంత ఉండొచ్చు అంటే అక్షరాల 1,00,000 యువాన్లు, అంటే దాదాపుగా మన కరెన్సీలో చెప్పాలంటే అటు ఇటుగా 10 నుంచి 11 లేకపోతే 11.5 లక్షల వరకు ఉండే అవకాశం ఉందని ఒక చర్చ జరుగుతోంది. అయితే దీనికి సంబంధించి కైవాట్ టెక్నాలజీ అధినేత డాక్టర్ కీఫెంగ్ రియాక్ట్ అయ్యారు. దీనికి సంబంధించి ఆయన రియాక్ట్ అయితే ఏమన్నారు తెలుసా, ఇకపై మనుషులు రోబోలు కలిసి పిల్లల్ని కనొచ్చంటూ చెబుతూని దీనికి సంబంధించి లీగల్ గా ఉన్న ఇష్యూస్ ఏంటి, సోషల్ గా ఉన్న ఇష్యూస్ ఏంటి, దీని మీద ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నట్టు కూడా ఆయన చెప్పుకొచ్చిన సందర్భం. ఈ నేపథ్యంలో మనుషులు రోబోలు కలిసి పిల్లల్ని కంటే ఎటువంటి ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది, ఇటు మానసికంగా కావచ్చు లేకపోతే వాట్ ఎవర్ ఇట్ మే బి. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? నిజంగా రోబోలు పిల్లల్ని కంటే మాతృత్వ భావన కావచ్చు అటువంటి ఉండే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారా? ఏం జరిగే అవకాశం ఉంటుంది అనేది ఒక్కసారి మీరు కామెంట్ చేసే ప్రయత్నం చేయండి.